హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇమ్యూనిటీ ఫర్ యూ. నేను మీ స్వప్న. ఈరోజు చిన్న కాన్వర్జేషన్ లాంటిది అయితే జరుగుతుంది. ఇది చాలామందికి కొంత డౌట్ని అయితే క్లియర్ చేస్తుంది అనుకుంటున్నాను. అమ్మ ఎందుకమ్మా ఎప్పుడు ఎక్సర్సైజ్ చేయమంటావు, బయట ఫుడ్ తినొద్దంటావు, డైట్ మెయింటైన్ చేయమంటావు? ఎస్, ఈ డౌట్ నీకే కాదు చాలామందికి ఉంటుంది. మీ ఏజ్ వాళ్ళు కూడా దీన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఎందుకు అంటే నేను నీకు ఈరోజు నీతో పాటు అందరికీ కూడా ఒక క్లియర్గా అంటే ఒక క్లారిటీ వచ్చేలాగైతే చెప్తాను. నేను విని ఎంతో కొంత మార్పు వస్తే మంచి ఆరోగ్యం, మంచి కుటుంబాన్ని అయితే మనం నిర్మించుకోవచ్చు. అదేంటంటే చిన్న ఎగ్జాంపుల్, ఇలా చేయిపెట్టు. ఈ చేతి వేలులో ఈ చేయి లేకుండా నువ్వు ఏదైనా అంటే ఈ వేలు ఒక్కటి లేకపోయినా నీకు బలం సరిపోతుందా? పోనీ ఈ ఒక్క వేలు లేకపోతే ఇది లేకపోయినా. సో ఇలా ఈ 5 వేలు ఎలానో మన జీవన విధానంలో కూడా 5 హ్యాబిట్స్ మార్చుకొని మనం వాటిని పాటించగలిగితే చాలా బాగుంటుంది. అదేంటి అంటే మెయిన్ ఫస్ట్ వన్ వచ్చేసి ప్రాపర్ స్లీప్. కరెక్ట్ టైంకి పడుకోవాలి, సేమ్ టైం కరెక్ట్ టైంకి లేవాలి. 8 hours స్లీప్ ఉండాలి. సో కిడ్స్ అయితే 10 hours స్లీప్ మ్యాండేటరీ. ఓకేనా? దీంట్లో ఈ స్లీప్ మిస్ అయిందంటే కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మనకు స్ట్రెస్ ఎక్కువ అవుతుంది, నిద్ర తక్కువ అవడం వల్ల హెడేక్ వస్తుంది, ఓవర్ వెయిట్ అవ్వడానికి కూడా ఇదొక రీజన్. ఓకేనా? సో మెయిన్ వేకప్ అండ్ స్లీప్ ఒకటి. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రాపర్ ఫుడ్ అనమాట. ఇక్కడ ఫుడ్ అంటే ఓన్లీ ఇంట్లో చేసుకొని తింటే అది హెల్దీయా అంటే అది ఇంట్లో చేసుకొని కూడా హెల్దీ, బట్ బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అంటే తెలుసు కదా, ఫైబర్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, కార్బ్స్ ఉండాలి, అలాగే గుడ్ ఫ్యాట్ ఉండాలి. ఇవన్నీ మనకు కావలసినంత మన యొక్క మీల్ ప్లేట్లో చేర్చుకొని తినగలిగితే అప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. మన శరీరం మనం చెప్పిన మాట వింటుంది. లేదనుకో అది చెప్పిన మాట మనం వినాల్సి ఉంటుంది. అంటే డయాబెటీస్ వస్తుంది. ఇష్టం వచ్చిన ఫుడ్ బయటివి అన్నీ తిన్నామంటే మన శరీరం మన మాట వినదు, డయాబెటీస్ వస్తుంది. ఓకే, బీపీ, షుగరు చాలా అంటే దానివల్ల బ్యాడ్ ఫుడ్ తీసుకోవడం వల్ల మన శరీరం కూడా లోపలంతా పాడైపోతుంది, ఫ్యాట్ పెరిగిపోతుంది. అందుకు గుడ్ ఫుడ్ తీసుకోవాలి. థర్డ్ వన్ వచ్చేసి వాటర్. ప్రాపర్గా వాటర్ తీసుకోవాలి. అది ఎలా అంటే మన వెయిట్కి తగ్గ వాటర్ తీసుకోవాలి. తీసుకోకపోతే ఏమవుతుంది అని క్వశ్చన్ చేయొచ్చు. ఓకే, నేను ఒక బాటిలే తాగుతాను స్కూల్కి వెళ్ళి, నేను ఇంకా తాగను, నాకు తాగాలనిపించట్లేదు, వర్షం వస్తుంది కదా అని. సో మనం మొక్కకి 2-3 రోజులు వరుసగా నీళ్ళు పోయకపోతే మొక్క ఏమవుతుంది? వాడిపోతుంది. సో అదే అన్నమాట, మన బాడీలో కూడా అదే జరుగుతుంది. కొన్ని వాటర్ తక్కువైనా కూడా మన శరీరంలోని అవయవాలు పనిచేయకుండా నీరసించిపోతాయి, అలసిపోతాయి. వాటికి ఎలక్ట్రానిక్స్ అవసరం ఉంటుంది. సో నువ్వు వాటర్ అయినప్పుడు అవి జరగదు, ఫంక్షన్ అనేది జరగదు. లోపల జరిగినప్పుడు పార్ట్స్ పనిచేయకుండా చాలా నీరసించి శక్తి తగ్గిపోతుంది. ఓకేనా? సో ఎవరి బాడీకి కావాల్సినంత వాటర్ తీసుకోవాలి. ఫోర్త్ వన్ వచ్చేసి ఎక్సర్సైజ్ అనమాట. ఈ ఎక్సర్సైజ్ చేయడానికి చాలామందికి రేప్ చేస్తా అని ఎంతో బద్ధకంగా ఉండి దాన్ని పోస్ట్పోన్ చేస్తుండొచ్చు. అందులో పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, అందరికీ బద్ధకం ఏర్పడుతూ ఉంటుంది. కానీ ఈ ఎక్సర్సైజ్ కూడా మెయిన్ ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ కూడా మన జీవన విధానంలో ఒక భాగం కావాలి. అది ఎక్సర్సైజ్ చేస్తేనే మన శరీరము చాలా యాక్టివ్గా ఉంటుంది. ఎన్నో రోగాలకి ఇదొక మందులా కూడా చెప్పుకోవచ్చు. మన బాడీ ఒక ఫ్లెక్సిబుల్లాగా మారాలి అంటే ఎక్సర్సైజే. ఆరోగ్యంగా ఉండాలన్నా ఎక్సర్సైజే. ఇంకా మన ఆయుష్ని పెంచుకోవాలన్నా కూడా ఎక్సర్సైజ్ డైలీ 20 to 30 minutes కంపల్సరీ చేయాలి. ఫిఫ్త్ వన్ ఈజ్ మోస్ట్లీ ఇంపార్టెంట్, కమ్యూనిటీ. ఇవన్నీ 4 steps మనం ఒకరోజు చేసి ఒకరోజు చేయకపోయినా క్వశ్చన్ చేసే వాళ్ళు ఉండాలి. మెయిన్గా అది ఎక్కడ దొరుకుతుందంటే కమ్యూనిటీ. సో మరి మనం ఇంట్లో ఉన్నాం కదా, మనం 4 గోళ్ల మధ్యలో ఉన్నాం, ఒకరోజు తింటాము, ఒకరోజు పాటించాము, మనల్ని అడిగేవారు ఎవరున్నారు అని ఒక ఫ్రెండ్ని పెట్టుకోవచ్చు. మన ఫ్రెండ్స్ ఉంటారు కదా, సో వాళ్ళని డైలీ క్వశ్చన్ చేసేలాగా మనం పెట్టుకోవాలి.
మనం ఒక్కరము ఇంట్లో ఫుడ్ తీసుకొని అలా హ్యాపీగా తింటూ ఉంటామని అనుకోవడం మన భ్రమ. ఎందుకంటే మన మనసుని మనం కొంతవరకే కంట్రోల్ చేయగలం ఒక్కరం మనమైతే. అలా బయటికి వెళ్ళినప్పుడు జంక్ ఫుడ్ని చూసినప్పుడు మన నాలుక మనల్ని కంట్రోల్ తప్పిస్తుంది. సో ఆటోమేటిక్గా కంట్రోల్ తప్పిపోతాం. అలా జరగకుండా ఉండాలి అంటేనే మనకు అనేది ఒక ఫ్రెండ్ లేదంటే మన ఫ్యామిలీ ఖచ్చితంగా మనల్ని క్వశ్చన్ చేసేలాగా చూసుకోవాలి. నువ్వు ఈరోజు ఎక్సర్సైజ్ చేసావా? ఎస్. ఈరోజు నువ్వు బ్యాలెన్సింగ్ ఫుడ్ గుడ్ ఫుడ్ తీసుకున్నావా? ఎస్. అలాగా ఎక్సర్సైజ్ చేసావా? అలా క్వశ్చన్ చేసేలాగా మన చుట్టూ పెట్టుకున్నామంటే ఖచ్చితంగా ఈ యొక్క 5 పాయింట్స్ హ్యాపీగా చేంజ్ చేసుకోగలుగుతాము. మన జీవన విధానంలో ఈ మార్పులు జరిగితే ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతాం. ఒక్కరు ఇంట్లో ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. సో అది మెయిన్గా ఇంట్లో ఒక్కరు చేంజ్ చేసినప్పుడు డెఫినెట్గా ఇల్లే మారిపోతుంది. ఓకే, దీనిపైన ఒక క్లారిటీ వచ్చిందా నీకు? ఎస్. ఓకే, ఇవన్నీ మరి రోజు పాటిస్తారా? ఎస్, పాటిస్తాం అందరం. ఖచ్చితంగా మనమే కాదు, మనతో పాటు మన ఫ్రెండ్స్ కూడా అందరూ పాటించి ఆరోగ్యంగా ఉండాలన్నది నా యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్.